హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 26 అక్టోబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. మీరు కనుక ఎస్బీఐ పీఓ 2023 ఎగ్జామ్కి కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే అన్అకాడమీ వారు బంపర్ ఆఫర్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఉచితంగా. ఓకేనా? మరి ఎస్బీఐ పీఓకి సంబంధించినటువంటి 2500 రూపాయల విలువ గల కిట్ని ఉచితంగా మీకైతే అందచేయడం అయితే జరుగుతుంది. ఆల్మోస్ట్ 1,50,000 లెర్నర్స్ని కలిగినటువంటి క్లర్క్ బ్యాంక్ ఎగ్జామ్ అన్అకాడమీ వారైతే ఈ ఆఫర్ మీకోసం అందచేస్తున్నారండి. సింపుల్, ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి, ఫ్రీగా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క సదవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. ఫ్రెండ్స్, చూసారు కదా, 2,499 ఆల్మోస్ట్ 2,500 రూపాయల విలువ గల ఈ సెట్ని ఉచితంగా అందచేయడం అయితే జరుగుతుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా యాజ్ పర్ సిలబస్ ప్రకారము ఈ యొక్క టెస్ట్ సిరీస్లో మీకు అందుబాటులో అయితే ఉంటాయి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. వెంటనే మీరు ఇక్కడ రిజిస్టర్ అవ్వండి. అంతేకాకుండా బ్యాంక్ స్టోర్ ఫ్లాష్ సేల్ రూపంలో 499 రూపాయలకే మరి కోర్స్ కూడా అందుబాటులో ఉంది. అది కూడా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఆల్ ది బెస్ట్. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. క్వశ్చన్ నెంబర్ 1. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయము భారతదేశంలో వేగవంతమైన పురోగతిని గుర్తించడంలో తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల అంతర్జాతీయ వేదికపై చర్చించడానికి ఈ క్రింది వారిలో ఎవరికి ఆహ్వానము అందింది? ఆన్సర్ ఆప్షన్ అండి, కల్వకుంట్ల కవిత గారికి. చూద్దాం. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం భారతదేశంలో వేగవంతమైన పురోగతిని గుర్తించడంతో తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల అంతర్జాతీయ ప్రశంసలు పొందాయి. మరి లండన్లోని ప్రతిష్టాత్మకమైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో అక్టోబర్ 30న తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై కీలక ఉపన్యాసం ఇవ్వడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానము అందింది. డెవలప్మెంట్ ఎకనామిక్స్ ప్రోగ్రాంలో ఉపన్యాసం ఉంటుంది. గత 10 ఏళ్లలో తెలంగాణలో మారిన పరిస్థితులు, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఈ నెల 30న లండన్లోని ప్రతిష్టాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో భారాస ఎమ్మెల్సీ కవిత కీలకోపన్యాసము చేయనున్నారు. నెక్స్ట్ వన్. ఇటీవల పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా నేషనల్ పిఆర్ ఫెస్టివల్ 2023 పోస్టర్ ఎవరి సమక్షంలో ఆవిష్కరణ జరిగింది? ఆప్షన్ సి, కె హరిబాబు గారు. మరి వీరికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే చూద్దాము. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ ప్రధాన కార్యదర్శి పిఎల్కే మూర్తి మరియు ఇతర సభ్యుల సమక్షంలో నేషనల్ పిఆర్ ఫెస్టివల్ 2023 పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. విశాఖపట్నంలో మిజోరాం గవర్నర్ కె హరిబాబు గారి నివాసంలో నేషనల్ పిఆర్ ఫెస్టివల్ 2023 పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. మరి ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం థీమ్ G20 భారతీయ విలువలు మరియు ప్రజా సంబంధాల కోసం ప్రపంచ అవకాశాలకు అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని ప్రదర్శించడం ఎంతో ముఖ్యమైనది మరియు భారతదేశం యొక్క విలువలను మరియు రూపాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంది అని ఆ థీమ్ కోసం కృతజ్ఞతలు తెలిపారు. నెక్స్ట్ వన్. 5G సాంకేతికతను సురక్షిత వినియోగాన్ని నిర్ధారించడానికి ఇటీవల బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మరియు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రారంభించిన పేరేంటి? కార్యక్రమానికి పేరు అని అర్థం. ఆప్షన్ బి, విమర్శ్ 2023. సున్నితమైన కార్యకలాపాల సమయంలో చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు 5G సాంకేతికతను సురక్షిత వినియోగాన్ని నిర్ధారించడానికి వినూత్న సాధనాలను గుర్తించే లక్ష్యంతో విమర్శ్ 2023 పేరుతో జాతీయ హ్యాకథాన్ ఆవిష్కరించబడింది. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మరియు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ హ్యాకథాన్ను ప్రారంభించాయి. ఇది పోలీస్ బలగాల సామర్థ్యాలను పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్ పాలపుంత గెలాక్సీ లేదా అంతరిక్ష పాలపుంత గెలాక్సీ విశ్లేషణ కోసం సిద్ధం చేసిన అంతరిక్ష పరిశోధన సంస్థ ఎవరండి? ఆప్షన్ డి, నాసా.
నాన్సీ గ్రేస్ రోమన్ స్పేస్ టెలిస్కోప్ని ఉపయోగించి మన పాలపుంత గెలాక్సీ లోతుల్లోకి విశ్లేషమైన ప్రయాణాన్ని ప్రారంభించేందుకు నాసా సిద్ధమవుతుంది. ఈ అధునాతన టెలిస్కోప్ అంతరిక్షంలోని విస్తారమైన విస్తీర్ణాన్ని స్కాన్ చేస్తుంది. విశ్వం గురించిన రహస్యాలను అన్లాక్ చేయగల మరియు విశ్వంపై మన అవగాహనలను మార్చగల సూక్ష్మ సంకేతాలు మరియు టెల్ ప్లికర్స్ కోసం పరిశోధిస్తుంది. రోమన్ టెలిస్కోప్ మిషన్. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న జమ్రానీ డ్యామ్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు ప్రధాన్ క్రింద చేర్చడానికి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదించింది. అయితే ఇదే రాష్ట్రంలో ఉంది మరి జమ్రానీ డ్యామ్. ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్లో అయితే ఉంది. వివరాలు చూద్దాం. నీటిపారుదల, త్రాగునీటి సరఫరా మరియు జల విద్యుత్ ఉత్పత్తిని పెంపొందించే లక్ష్యంతో ఒక ముఖ్యమైన అభివృద్ధిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఉత్తరాఖండ్లోని జమ్రానీ డ్యామ్ బహుళార్థక సాధక ప్రాజెక్టును ప్రధాన్ క్రిందికి చేర్చడానికి ఆమోదించింది. మంత్రి కృషి సించాయ్ యోజన వేగవంతమైన నీటిపారుదల ప్రయోజన కార్యక్రమం. ఈ చొరవ జలవనరులు, నదులు అభివృద్ధి మరియు గంగా పునర్జీవన శాఖ పరిధిలోనికి వస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, భారత సైన్యం యొక్క ప్రత్యేక దళాలు మరియు పోరాట ఫ్రీ ఫాలర్ కోసం మొదటి వర్టికల్ విండ్ టర్నెల్ ఈ సైనిక ట్రైనింగ్ కళాశాలలో ప్రారంభించారు. ఎక్కడ? ఆప్షన్స్ అండి హిమాచల్ ప్రదేశ్లో. వివరాలు చూద్దాం. భారత సైన్యం యొక్క ప్రత్యేక దళాలు మరియు పోరాట ఫ్రీ ఫాలర్ల కోసం ఒక ముఖ్యమైన అభివృద్ధిలో హిమాచల్ ప్రదేశ్లోని బక్లహోలోని స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ స్కూల్ సైన్యం యొక్క మొదటి వర్టికల్ విండ్ టర్నెల్ని అందుకుంది. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఈ అత్యాధునిక శిక్షణ ఆస్తిని ప్రారంభించారు. ఇది సాయుధ దళాల సిబ్బంది యొక్క పోరాటరహిత పతనం నైపుణ్యాలను మెరుగుపరచడంలో వాస్తవంగా ఒక మైలురాయిని సూచిస్తుంది. పోరాట ఫ్రీఫాల్ కోసం గేమ్ చేంజర్. వర్టికల్ విండ్ టర్నెల్ ఫ్రీఫాల్ స్టిమ్యులేటర్గా పనిచేయడము ద్వారా పోరాట ఫ్రీఫాలర్ల నైపుణ్యాలను మెరుగుపరచడానికి రూపొందించబడింది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, పరిశోధన మరియు విద్యా కార్యక్రమాల ద్వారా భారతదేశంలోని ఏరోస్పేస్ రంగం యొక్క ప్రతిభను గణనీయంగా పెంచడం లక్ష్యంగా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎయిర్ బస్తో అవగాహన కుదుర్చుకున్న ఐఐటి పేరేంటి? ఆప్షన్ ఏ అండి ఐఐటి కాన్పూర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ మరియు ఎయిర్ బస్ అవగాహన ఒప్పందం ద్వారా తమ భాగస్వామ్యాన్ని అధికారికం చేసుకున్నాయి. ఈ మైలురాయి ఒప్పందం సంతకం చేయబడింది. పరిశోధన మరియు విద్యా కార్యక్రమాల ద్వారా భారతదేశంలోని ఏరోస్పేస్ రంగం యొక్క ప్రతిభను గణనీయంగా పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఏరోస్పేస్ పరిశ్రమకు సాధికారత. ఐఐటికే పత్రికా ప్రకటన ప్రకారము ఈ రెండు గణనీయమైన సంస్థల మధ్య సహకారము అధునాతన ఏరోస్పేస్ టెక్నాలజీలలో పరిశోధనలను ప్రోత్సహించడం చుట్టూ తిరుగుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద న్యూట్రినో డిటెక్టివ్ టెలిస్కోప్ గోస్ట్ పార్టికల్స్ లేదా న్యూట్రినోలు అని పిలువబడే అంతు చిక్కని కణాలను గుర్తించడం లక్ష్యంగా రూపొందించిన మొదటి దేశం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ బి అండి చైనా. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో అపారమైన టెలిస్కోప్ను నిర్మించడం ద్వారా చైనా సరికొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. గోస్ట్ పార్టికల్స్ లేదా న్యూట్రినోలు అని పిలువబడే అంతు చిక్కని కణాలను గుర్తించడం ఈ భారీ సౌకర్యం యొక్క ప్రాథమిక లక్ష్యము. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద న్యూట్రినో డిటెక్టివ్ టెలిస్కోప్కు దారితీసింది. మరి అంతు చిక్కని న్యూట్రినోలు ఆవిష్కరిస్తుంది. న్యూట్రినోలు ఒక రకమైన ఎలక్ట్రాన్ అయితే న్యూట్రాన్ల వలె వాటికి ఎటువంటి ఛార్జ్ ఉండదు. ఇవి మన విశ్వంలో అత్యంత సమృద్ధిగా ఉన్న కణాలలో ఒకటి. ఏ సెకండ్లోనైనా ట్రిలియన్ల కొద్దీ న్యూట్రినోలు గుండా వెళుతుండగా అవి కూడా అతి చిన్నవిగా ఉంటాయి. న్యూట్రినోలు చాలా తక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు రుజువు చేసే వరకు చాలా కాలంగా ద్రవ్యరాశి లేనివిగా అయితే వీటిని నమ్ముతారు. నెక్స్ట్ వన్, భారతదేశంలో పర్యావరణ స్పృహ మరియు బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని పెంపొందించే ప్రాథమిక లక్ష్యంతో ఇటీవల గ్రీన్ టూరిజం కాన్క్లేవ్ కార్యక్రమం నిర్వహించిన ప్రదేశం. ఆప్షన్ ఏ అండి షిల్లాంగ్. భారతదేశంలో పర్యావరణ స్పృహ మరియు బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని
పెంపొందించే ప్రాథమిక లక్ష్యంతో షిల్లాంగ్లో గ్రీన్ టూరిజం కాన్క్లేవ్ జరిగింది. ఈ ఈశాన్య ప్రాంతం మరియు ఒడిషాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ కార్యక్రమంలో ఆకర్షణీయమైన చర్చలు, సమాచార ప్రదర్శనలు మరియు ఆకర్షణీయమైన సాంస్కృతిక ప్రదర్శనలు స్థిరమైన పర్యాటక పద్ధతుల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాయి. నెక్స్ట్ వన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎరువులకు సంబంధించిన సబ్సిడీ రేట్లలో భారత ప్రభుత్వం ఇటీవల మార్పులను ప్రకటించింది. అయితే క్రింది వాటిలో సరైన సమాధానం. ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవే. నత్రజని సబ్సిడీ 38%, భాస్వరం పైన 49%, పొటాషియం పైన 84%, సల్ఫర్ పైన 32.5% రాయితీలనైతే కేంద్రం ప్రకటించింది. వివరాలు చూద్దాం. నత్రజని, భాస్వరం, పొటాషియం మరియు సల్ఫర్లను ప్రభావితం చేసే కీలకమైన ఎరువులకు సంబంధించిన సబ్సిడీ రేట్లలో భారత ప్రభుత్వం ఇటీవల మార్పులను ప్రకటించింది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ భారత రైతులకు సరసమైన ఎరువుల ధరలను కొనసాగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సబ్సిడీ ధరలు చూసినట్లయితే అక్టోబర్ మార్చిలో నెక్స్ట్ ఏప్రిల్ సెప్టెంబర్తో పోలిస్తే ఎన్పికే మరియు ఎస్ అంటే ఏవైతే ఈ యొక్క నత్రజని, భాస్వరం, పొటాషియం, సల్ఫర్లు ఉన్నాయో వీటిపైన సబ్సిడీలు తగ్గించబడ్డాయి. నత్రజని సబ్సిడీ 38%, భాస్వరం 49%, పొటాషియం 84%, సల్ఫర్ 32.5% తగ్గించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఏ దేశ పర్యటనలో భాగంగా షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొన్నారు? ఎక్కడండి? ఆప్షన్ సి కిర్గిస్తాన్. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవల 2 రోజుల పర్యటన నిమిత్తము కిర్గిస్తాన్లో పర్యటించారు. తన పర్యటనలో అతను కిర్గిజ్ అధ్యక్షుడు సదీర్ జఫరోవ్తో వివిధ సహకార రంగాలపై చర్చించారు. ఈ పర్యటనలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో జైశంకర్ పాల్గొనడం కూడా ఉంది. ద్వైపాక్షిక సహకార చర్చలు, బ్యాంకింగ్, రక్షణ మరియు ఇంధన రంగాలలో సహకారాన్ని పెంపొందించడానికి అవకాశాలను అన్వేషించడానికి జైశంకర్ అధ్యక్షుడు సదీర్ జఫరోవ్తో చర్చలు జరిపారు. బ్యాంకింగ్, ఇంధనం, ఆరోగ్యము, ఫార్మాస్యూటికల్స్, రక్షణ, వ్యవసాయం, పెట్టుబడులు వంటి అనేక రంగాలపైన వారు చర్చించారు. నెక్స్ట్ వన్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ దేశవ్యాప్తంగా ఎన్సీఆర్టీ అంటాం. ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠ్య పుస్తకాలలో ఇండియా అనే పదాన్ని ఏ పేరుతో భర్తీ చేయనుంది? ఏంటండి? భారత్ అనేటువంటి పేరుతో. ఒక ముఖ్యమైన చర్యగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠ్య పుస్తకాలలో భారత్ అనే పదాన్ని భారత్తో అంటే ఇండియా అనే పదాన్ని భారత్తో భర్తీ చేయడానికి ఆమోదం తెలిపింది. మరి జాతీయ స్థాయిలో పాఠ్యపుస్తకాలు మరియు ఇతర విద్యా ప్రణాళికలను ఖరారు చేయడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఈ ప్రతిపాదనలను స్వాగతించింది. ఈ మార్పుకు ఏకగ్రీవ మద్దతు పాఠశాలల్లో భారతీయ చరిత్ర మరియు గుర్తింపు ఎలా బోధించబడుతుందో కొత్త దిశను సూచిస్తుంది. అడిషనల్ క్వశ్చన్స్. వార్తల్లో కనిపించిన దివ్యా దేశ్ముఖ్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? ఆప్షన్ బి చదరంగం. స్వచ్ఛ మరియు వాయు సర్వేక్షణ్ 2023 క్లీన్ ఎయిర్ సర్వేలో ఏ నగరం అగ్రస్థానంలో నిలిచింది? ఆప్షన్ ఏ ఇండోర్, మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఆహార భద్రత మరియు పోషకాహారంపై దక్కన్ ఉన్నత స్థాయి సూత్రాలను ఏ దేశము ప్రారంభించింది? ఆప్షన్ బి భారతదేశం. వార్తల్లో కనిపించిన తైమూర్ లెస్టే ఏ ప్రాంతంలో ఉంది? ఆప్షన్ బి ఆగ్నేయ ఆసియా. ప్రయోగశాలలలో పండ్ల కణజాలాన్ని పెంపొందించడానికి ఏ దేశం ముందుండి ప్రయత్నాలు చేస్తుంది? ఆప్షన్ బి అండి న్యూజిలాండ్. వార్తల్లో కనిపించిన క్లాడియా షిన్బామ్ ఏ దేశానికి మొదటి నాయకురాలిగా మారనున్నారు? ఆప్షన్ బి మెక్సికో. గూగుల్ డాడెల్గా గౌరవించబడిన యాంటోనిన్ డ్వర్క్ ఏ వృత్తితో సంబంధం కలిగి ఉన్నారు? ఆప్షన్ బి అండి సంగీతకారుడు. భారత సైన్యం మరియు భారత వైమానిక దళం సంయుక్తంగా చేపట్టిన శిక్షణ వ్యాయామాన్ని నిర్వహించిన వారెవరు? ఆప్షన్ బి నభ్ శక్తి. మోడల్ ఆఫ్ ది సిటీ ఆఫ్ ప్యారిస్ ఎవరి వద్ద నుంచి రద్దు చేయబడింది? ఆప్షన్ ఏ మహమ్మద్ అబ్బాస్. డీప్ విజెడెన్ అనేది ఏ దేశానికి చెందిన పరిశోధన కార్యక్రమం? యుఎస్ఏ. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ చూద్దాం. ప్రపంచంలో మొట్టమొదటి జాతీయ పార్క్ ఏది? ఆప్షన్ ఏ ఎల్లో స్టోన్ జాతీయ పార్క్ అని అమెరికాలో ఉంటుంది. క్రింది వాక్యాలను పరిశీలించండి. ప్రపంచంలో మొదటి జాతీయ పార్క్ అమెరికాలో ప్రారంభించబడింది. ప్రపంచంలో మొదటి జాతీయ పార్క్ 1873లో ప్రారంభించబడింది. సరైనది ఆప్షన్
2 అండి. యా, ఏ మరియు బి రెండు కూడా సరైనవే అండి ఇది. ఓకేనా? యా, నెక్స్ట్ వన్. మన దేశంలో మొట్టమొదటి జాతీయ పార్క్ ఏది? ఆప్షన్ సి కార్బెట్ నేషనల్ పార్క్ లేదా జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని కూడా చెప్పుకోవచ్చు. అధికంగా నేషనల్ పార్కులు గల రాష్ట్రము? ఆప్షన్ బి మధ్యప్రదేశ్. మన దేశంలో మొట్టమొదటి జాతీయ పార్క్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్ బి 1936లో. క్రింది వాటిని పరిశీలించండి. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఏ మరియు సి సరైనవండి. ఏ ఏంటో చూద్దాం. భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్క్ హెమిస్ నేషనల్ పార్క్. సి భారతదేశంలో అతి చిన్న జాతీయ పార్క్ సౌత్ బాటన్ నేషనల్ పార్క్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. జాతీయ పార్కు లేని రాష్ట్రము? ఆప్షన్ డి పంజాబ్లో లేవండి. అస్సాం రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్ని జాతీయ పార్కులు కలవు? ఆన్సర్ ఆప్షన్ బి అండి 7. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఆప్షన్ ఏ రాజీవ్ గాంధీ పులుల అభయారణ్యము హైదరాబాద్లో కలదనేది తప్పు. ఓకే, మరి మధుమలై పులుల అభయారణ్యము తమిళనాడులో కలదు. పెరియార్ పులుల అభయారణ్యము కేరళలో కలదు. జాతీయ పార్కుల సంఖ్య రీత్యా అస్సాం 2వ స్థానంలో కలదు. ఓకే, ఏ అనేది తప్పు, మిగతావి సరైనవి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్ని అభయారణ్యాలు కలవు? ఆప్షన్ సి అండి 13, 9. ఓకేనా? ఆంధ్రప్రదేశ్లో 13, తెలంగాణలో 9 కలవు. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.